శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు. పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములకే కలువేయు యోహానుకు శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలుపు
ఇచ్చినాడు ప్రభుకి లేఖనాలలోనివే చేయుటకు వచ్చిన వాడే రాబోయేలియా అని పొంచుకొనిన ఇతడే లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని కూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపు పిల్లల హృదయము తండ్రుల వైపు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు తండ్రుల హృదయము పిల్లల వైపు పిల్లల హృదయము తండ్రుల వైపు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు లలలా 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 ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపిను దేవుడు ఎప్పుడు చక్కగా పాట పాడి వినిపించినటువంటి కుమారి విప్లవికి ధన్యవాదాలు. ఇప్పుడు